ఓటమి అనే దానికి చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో అవి కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలరట, అసలు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరట, ఇవన్నీ నిజమా? ప్రచారం చాలా ఎక్కువగా జరిగేది. మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఎంతవరకు వాస్తవం అది? అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కొంత సమయాభావం అనేటువంటిది ఉంటుంది. సీఎం గారు మోర్ కమిటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. కానీ ఏదైతే మనం మేనిఫెస్టో పరంగా 2019లో ప్రజలకు ఇచ్చామో ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం అమలుపరచాలనేటువంటి దాని మీద ప్రతి క్షణం కూడా దాని మీద మోర్ టైం స్పెండ్ చేశాడు ఆయన. ఆ కారణంగా అంటే 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అటు ఎమ్మెల్యే స్థాయి నాయకులకే కాదు, ఒక సామాన్య కార్యకర్తకి, ఒక సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువుగా దగ్గరగా ఉన్నారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సో అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఉండి భారతదేశంలో ఇంత ప్రజాకర్షణ, ఇంత ప్రజలతో ఇంతగా మమేకమైనటువంటి, ఎందుకంటే మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటి నుంచి ఓదార్పు యాత్ర మొదలు అనేక కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు ఆయన. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏవైతే ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అనేక వాగ్దానాలు ఇచ్చాము, వాటన్నిటినీ కూడా అమలుపరుస్తూ వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఫోకస్డ్గా టైం అంతా కూడా మోర్ టైం దానికి స్పెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత ఎమ్మెల్యేలు కలవాలనుకున్నటువంటి సందర్భానికి వెంటనే ఇమీడియట్గా కలిసేటటువంటి పరిస్థితి కొంత ఉండేది కాదు. ఎందుకంటే అధికారులకి ఎక్కువ సమయం ఇవ్వడం కానీ, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి ఫైనాన్సెస్ని మొబిలైజ్ చేయడంలో కానీ, గవర్నమెంట్ రన్ చేసేటటువంటి దాని మీద మోర్ టైం స్పెండ్ చేసేవారు. సో అది ఒక రీజన్. అంటే ఏమైనా కోటరీ ఉంది, కొంతమందికి మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంటుంది, చాలా మందికి అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అంటారు. వాస్తవం మీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టున్నారు. అంటే నో ఎంట్రీ బోర్డు ఏమి ఉండదన్న, అట్లా ఏమి ఉండదు. కానీ కలవాలనుకున్న వాళ్ళు వెంటనే ఈవేళే కలవాలి, రేపు కలవాలని అనుకుంటే అది కలవడం కష్టం తప్పితే సర్టెన్ టైం తీసుకుని కలవడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా ఏం జరుగుతుంది అని అంటే జగన్ అన్నని రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చాలామంది సీనియర్లు చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారిని కలవాలి అని అనుకుంటే ఆఫ్టర్నూన్ 3 o'clock to 4 o'clock సమ్ డోర్ దర్శనం అని ఉండేది. ఆ డోర్ దగ్గరే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉండేవారు. ఎవరంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం, ఆయన్ని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులో లేకపోతే ఏదైనా సమ్ గ్రీవెన్సెస్ ఉంటే అక్కడ చెబితే వెంటనే విత్ ఇన్ నో టైము అవి సార్ట్అవుట్ అయ్యేవి అని చెప్పాను. సో అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఆ మాదిరిగా లేదు అనేటువంటి కంపారిజన్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటనంటే మనకు దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటు కోవిడ్ కారణంగా కొంత పబ్లిక్లో ఇంటరాక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడం, అంతకుముందు 1 year కూడా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద ఒక హోల్డ్ తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మంత్రిగా పనిచేసి అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అవడంతోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదురవడం, ఆవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అతి కొద్ది రోజులకే ఆయన బయటకు వచ్చి ఒక పార్టీని స్థాపించి దాన్ని రన్ చేయడం, ఒకటేసారి ముఖ్యమంత్రిగా, అంటే అంతకుముందు మంత్రిగా కానీ పనిచేసినటువంటి అనుభవం లేదు ఆయన. సో ముఖ్యమంత్రి అవడంతో అడ్మినిస్ట్రేషన్ మీద హోల్డ్ రావాలి, మనం అన్నటువంటి ప్రతి అక్షరాన్ని నెరవేర్చాలని అంటే ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ మీద, ప్రతి శాఖ మీద కూడా మనకి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. సేమ్ టైము మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని వనరుల్ని సమకూర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో కొంత సమయం అంతా కూడా మొదటి సంవత్సరం అంతా దానికి కేటాయించారు. సో ఆ క్రమంలో ఇంకా తర్వాత మేము కూడా ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంతో. మీకేం అనిపించలేదండి గడప గడపకి వెళ్ళినప్పుడు ఇదేదో తేడాగా ఉందని? అంటే వాస్తవానికి ఎక్కడ అంత ప్రజల నుంచి అంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి లేదన్న. నేను కూడా దాదాపుగా 1,00,000 ఇల్లులు ఉంటే 75,000 ఇల్లులు, 80,000 ఇల్లులు దాదాపుగా నా నియోజకవర్గంలో డోర్ టు డోర్ చేశాను. ఎక్కడా కూడా ప్రజల్లో అంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి లేదు. ఇంకా చాలామంది చాలా అభిమానంగా దగ్గరికి తీసుకుంటూ మాకు ఈ పథకాలు వచ్చినాయి, మాకు ఇంటి పట్టా వచ్చింది, మాకు ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా, రూపాయలు లంచం ఇవ్వాల్సిన పని లేకుండా
ఈ పథకాలు అందుతున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది కనిపించారు. సో ఎక్కడైతే బాధతోనో లేకపోతే కొంత డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మొహం మీద చెప్పినటువంటి పరిస్థితి కనిపించలే. ఓకే. సహజంగా మనం గతంలో శాసనసభ్యులు ప్రజల్లోకి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అని అంటే అమ్మో నన్ను ఏ పెన్షన్ అడుగుతారో, నన్ను ఏ రేషన్ అడుగుతారో అని చెప్పి భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. బట్ ఇక్కడ శాచురేషన్ పద్ధతిలో వాళ్ళు ఏవైతే మామూలుగా మనం ఇళ్ళకి వెళ్తే అడిగేటటువంటివి ఉంటాయి అవన్నీ కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. ఏదో ఎక్కడో తెలియని కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, వాళ్ళు చెప్పుకోలేనివో, లేకపోతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఇందాక చెప్పాను, డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న బేజాన్ని వేశారు. అది పూర్తిగా మేము పసిగట్టలేకపోయాం. లాస్ట్ మినిట్లో జరిగినటువంటి ఫ్యాక్టరు చివరిలో అన్న మీకు అర్థమైందా టర్న్ అవుతున్నదేమో అని? నా వరకు అయితే పోలింగ్ రోజు ముందు వరకు కూడా వాతావరణం ఒకలా ఉందన్న. పోలింగ్ రోజు మాత్రం